Hi, welcome to Lifeline. ఈ రోజు టీవీ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం పైల్స్, ఫిషర్స్, ఫిస్లాకి హోమియో ట్రీట్మెంట్ ఏ విధంగా హెల్ప్ అవుతుందో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హై సార్, వెల్కమ్ టు స్టూడియో. హలో అండి. డాక్టర్ గారు, పైల్స్ విషయం మాట్లాడుకుంటే పైల్స్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలంటారు, ఏ స్టేజ్ లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? సో పైల్స్ అని చూడండి ఎట్లా ఉంటుంది, మనకు ఈ వ్యాధి మన లైఫ్లో ఎప్పుడైనా ఒక్కసారైనా రావడం అనేది జరుగుతుంది చాలామందిలో. బట్ చాలామంది దీనికి ఇది పైల్సేనా అన్నట్లు ఒక డౌట్లో ఉంటారు, లేదంటే తెలిసినా కూడా కొంచెం సిగ్గుపడి లేట్ డాక్టర్ దగ్గర వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, పైల్స్ ఉంది అని మనం ఎలా గుర్తించాలి, ఆ లక్షణాలు ఎట్లాంటివి ఉంటాయి అన్నట్లు చూసుకుంటే, కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు వాళ్ళకు బ్లీడింగ్ అయింది మోషన్ చేసినప్పుడు అన్నట్లు చెప్తారు. సో ఆ బ్లీడింగ్ కూడా ఎలా ఉంటుందంటే కంటిన్యూ అనేది ఉండదు, ఎప్పుడైనా నెలలో ఒక్కసారి, 2 సార్లు, లేదంటే 2-3 నెలల్లో ఒక్కసారి బ్లీడింగ్ అవుతుంది. సో ఇలా బ్లీడింగ్ అవుతుంది అండ్ నొప్పి ఏమీ లేదు, అంటే అక్కడ మంట లేదు, ఓన్లీ ఒక్కసారి బ్లీడింగ్ అయింది, అది కూడా మోషన్స్ హార్డ్ అయితే అలా జరిగింది అనుకోండి. సో ఇలాంటి సందర్భాల్లో వీ కెన్ సే కి బై ఫస్ట్ స్టేజ్లో మీ పైల్స్ అనేది ఉంది. ఇక్కడ మీకు బయట కనబడడానికి ఏముండదన్నమాట, బయట కనబడదు అండ్ సిమ్టమ్స్ కూడా కనబడవు, ఓన్లీ బ్లీడింగ్ మాత్రమే ఉంటుంది, అది కూడా అప్పుడప్పుడు ఉంటుంది. సో ఈ స్టేజ్ ఒకవేళ ఉంది అంటే ఇక్కడ ఓన్లీ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మనం ఈ వ్యాధిని తక్కువ చేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం మన జీవన శైలిలో చేంజెస్ అనేది చేసుకుని రావాలి, దాంతో సహా డైట్ అనేది మంచిగా తీసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మనకు ఈ ప్రాబ్లం ఇక్కడికే ఆగిపోవడం జరుగుతుంది, తక్కువైపోవడం జరుగుతుంది అన్నమాట. కానీ ఇక్కడ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోలేదు అంటే ఇది ఫర్దర్గా ఇంకా ఎక్కువ స్టేజెస్లో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎక్కువ స్టేజ్ అంటే అప్పుడు లక్షణాలు ఎలా కనబడతాయి అంటే, ఇప్పుడు మోషన్ చేస్తున్నప్పుడు ఏంటంటే అర్షములలు అనేటివి బయట కనబడుతూ ఉంటాయి వాళ్ళకు, అండ్ ఇక్కడ నొప్పి కొంచెం ఉండొచ్చు, లేదంటే నొప్పి అంతగా ఉండదు. జస్ట్ మోషన్ చేస్తున్నప్పుడు ఒక బాల్ లాగా బయటికి రావడం, మళ్ళీ ఆటోమేటిక్గా లోపల వెళ్ళిపోవడం. వెన్ పేషెంట్ స్టాండ్స్ అప్, నడుస్తున్నప్పుడు, నిలబడుతున్నప్పుడు, ఒకవేళ నిలబడారనుకోండి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ సెకండ్ స్టేజ్ అనమాట. సార్, కంటిన్యూ చేసే ముందు ఒక కాలర్ ఉన్నారు సార్ అనంతపురం నుంచి. ఆంజనేయులు గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారు. టీవీ వాళ్ళు మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడండి ఆంజనేయులు గారు. ఓకే మేడం. ఎస్ అండి, చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది సార్? యాక్చువల్గా అదే మాది పైల్స్ కాదు, పిత్తాల సార్. మామూలు మనము టాయిలెట్ పోతే 2 మాత్రమే డౌన్ అవుతాయి, మళ్ళీ ఆటోమేటిక్ లోపలికి వెళ్ళిపోతాయి సార్. అంటే ఒక తూరు పైన అనేది విపరీతమైన పైన వస్తుంది అంతే సార్. ఆ ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్. యాక్చువల్గా మేము డ్రైవర్ పని చేసేది. అచ్చా, బ్లీడింగ్ ఉంటుందా మీకు సార్? ఎక్కువ బ్లీడింగ్ అంటే ఎక్కువ కాదు సార్, ఎప్పుడైనా ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు మాత్రమే బ్లీడింగ్ అవుతుంది. ఓకే, సరేనండి, చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఫోన్ చేసిన ఫస్ట్ ఏమన్నారంటే పైల్స్ కాదు, ఇది ఫిస్టులా అన్నట్లు మీరు చెప్పారు. సో ఫస్ట్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ యూ కి బై ఫిస్టులా ఏంది అండ్ పైల్స్ ఏంది. పైల్స్ మలద్వారం దగ్గరే రావడం జరుగుతుంది, అక్కడ మీకు ఒక బాల్ లాగా స్ట్రక్చర్స్, ములలు కనబడుతూ ఉంటాయి, దాంట్లో పెయిన్ అవి రావడం జరుగుతుంది, అది లోపల నుంచి బయటికి జారడం, కొంతమందికి బయటే ఉండడం జరుగుతుంది. ఇది పైల్స్ అన్నమాట. ఫిస్టులా కంప్లీట్ డిఫరెంట్. ఫిస్టులా అంటే నార్మల్ భాషలో మనం చెప్పాలంటే దానికి యాబ్సెస్ అని చెప్పొచ్చు, అంటే పుండు రావడం అనేది మనం చెప్పొచ్చు అనమాట. సో ఫిస్టులా అంటే ఒక చిన్న పుండు మలద్వారం దగ్గర కానీ, లేదంటే ఆ రౌండ్ ఏరియాలో ఎక్కడైనా మీకు ఒక పుండు రావడం జరుగుతుంది అనమాట. అది కొంచెం పెరిగి బర్స్ట్ అయిపోయి లోపల ఉన్న మొత్తం పస్ అనేది, చీమ అనేది బయటికి రావడం జరుగుతుంది. యూ విల్ బి ఫీలింగ్ బెటర్. కొన్ని డేస్లో యూ కెన్ సే కే బై ఒక వారం 2 వారాల తర్వాత మళ్ళీ ఆ పుండు వచ్చినట్టు అనిపించడం, అండ్ దాని తర్వాత అగైన్ అది పగిలిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఇనీషియల్ స్టేజెస్లో. సో మీకు ఎలా ఉంది అది చూసుకోండి మీరు. పైల్స్ లక్షణాలు నేను చెప్పిన కదా, అలాంటి లక్షణాలు ఉన్నాయా, లేదంటే పుండు కనబడుతుంది. సో దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉన్నా అండి అంటే
పైల్స్ ఉన్నా, లేదంటే ఫిస్టులా ఉన్నా, లేదంటే ఫిషర్ ఉన్నా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ మళ్ళీ మళ్ళీ రీఅపియర్ కాకుండా కూడా ఈ ప్రాబ్లంతో మనం కాపాడుకోవచ్చు అనమాట. సో ఇంతగా నేను డిస్కస్ చేసిన సెకండ్ స్టేజ్ ఆఫ్ పైల్స్ ఎలా ఉంటుంది అన్నట్లు. సో ఇక్కడ లోపల నుంచి బయటికి అయితే ముల్ కనబడుతూ ఉంటుంది మనకు. అండ్ లేచినప్పుడు తిరుగుతున్నప్పుడు అది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ పైల్స్. ఇక్కడ మీకు పెయిన్ ఉండొచ్చు, లేదంటే పెయిన్ ఉండకపోవచ్చు, కొంచెం దురదలు అనేటివి కనబడుతూ ఉంటుంది, డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది, బ్లీడింగ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట. సో ఈ స్టేజ్లో ఖచ్చితంగా మెడిసిన్స్ అనేది మనం వాడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఎలా ఉంటుంది అంటే థర్డ్ స్టేజ్ అనమాట. సో ఈ థర్డ్ స్టేజ్లో మీకు ములలు అనేటివి బయటికి రావడం జరుగుతాయి, బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఒకవేళ కొంతమంది కట్ కూడా వచ్చిందనుకోండి, అది ఆ కట్ మూలన బర్నింగ్ అంటే చాలా మండినట్టు అనిపించడం. అండ్ పెయిన్ అనేది మోషన్ చేస్తున్నప్పుడు కూడా ఉంటుంది, మోషన్ చేసిన తర్వాత కొంతమందికి ఒక హాఫ్ అన్ అవర్, కొంతమందికి ఒక 2-3 అవర్స్ కూడా బ్లీడింగ్ పెయిన్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు ఉంటే ఇట్ ఈస్ థర్డ్ స్టేజ్ అన్నమాట. ఇంకా ఫర్దర్గా ఇక్కడ కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఏదో ఒక వాటర్ మంచిగా తాగి అది మేనేజ్ చేసుకోగలుగుతామని అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పెరిగిపోయి ఫోర్త్ స్టేజ్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే పూర్తిగా పైల్స్ బయటికి లోపల నుంచి వచ్చి బయటికి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ప్రెస్ చేసినా కూడా లోపల అనేది వెళ్ళడం ఉండదు. ఇక్కడ విపరీతంగా పెయిన్ ఉంటుంది, ఇక్కడ బ్లీడింగ్ చాలా అంటే చాలా బ్లీడింగ్ ఉంటుంది, అండ్ వీక్నెస్ కూడా అనిపించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద 4 స్టేజెస్. ఇప్పుడు డాక్టర్ దగ్గర ఎప్పుడు వెళ్ళాలి అంటే సెకండ్ స్టేజ్ నుంచి మీరు ఖచ్చితంగా డాక్టర్కి కలవాలి. ఓన్లీ బ్లీడింగ్ అయింది, వేరే ప్రాబ్లం ఏం కనబడట్లేదంటే నేను చెప్పిన కదా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డాక్టర్ కలవాల్సిన అవసరం అనేది లేదు. ఏముంటుంది లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఏం చెయ్యాలి? సో ఫస్ట్ వీ హ్యావ్ టు నో కే భయ్ ఈ బాధ మనకు ఎందుకు వచ్చింది, ఈ వ్యాధి మనకు దేనివల్ల వస్తుంది, ఎందుకు వచ్చింది, మనం ఫస్ట్ అది తెలుసుకుంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడం ఈజీ అయిపోవడం జరుగుతుంది. సో దేనివల్ల వస్తుంది, కాజెస్ ఏంటి అన్నట్లు చూసుకుంటే ద ఫస్ట్ రీజన్ ఈజ్ కాన్స్టిపేషన్ అన్నమాట. అంటే మలబద్ధకం, మోషన్స్ హార్డ్ రావడం అనేది ఒకవేళ జరిగిందనుకోండి, అది కూడా కాన్స్టాంట్లీ అలా ఉంటుంది మీకు, అంటే మీకు పైల్స్ వచ్చే అవకాశాలు అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కాన్స్టిపేషన్ కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సేమ్ జాగ్రత్తలు తీసుకోవచ్చు. దేని మూలన మీకు కాన్స్టిపేషన్ అవుతుంది, వాటర్ మీరు ఏమైనా తక్కువ తాగుతున్నారా అన్నట్లు చూసుకొని ఫస్ట్ వాటర్ ఇంటేక్ మంచిగా చేసుకోవాలి. సెకండరీ ఏంటంటే మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ అనేది తీసుకోవాలి. దాంట్లో మనకు ఫ్రూట్స్ ఉంటుంది, వెజిటేబుల్స్ ఉంటాయి, ఇవన్నీ మంచిగా అనేది యూస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అన్నమాట. లాంగ్ సిట్టింగ్ అనేది చేయకూడదు, చాలాసేపటి వరకు ఒకటే చోట కూర్చోవడం, స్పెషల్లీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు అవర్స్ టుగెదర్ కూర్చుంటాము. సో అలా మనం చేయడం కొంచెం తక్కువ చేయాలన్నమాట. సో ఈ మోడిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజెస్ అంటే ఎస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో సహా మళ్ళీ మీకు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అనేది కూడా అవసరం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రీజన్ ఏముంటుందంటే డైరియా ఉన్నప్పుడు కూడా మనకు ఇది వస్తుంది అన్నమాట. డైరియా అంటే లూజ్ స్టూల్స్ వస్తున్నాయి మీకు, అది కూడా కంటిన్యూ లూజ్ స్టూల్స్ వస్తున్నాయి అనుకోండి, అలాంటప్పుడు కూడా ఇబ్బంది రావడం జరుగుతుంది. మూడోది ఏంటి, వేరే వ్యాధుల వల్ల కూడా ఈ ప్రాబ్లం మీకు రావచ్చు. వేరే వ్యాధులు అంటే జస్ట్ లైక్ కొలైటిస్ కానీ, లేదంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, IBS అంటాం మనం దానికి. సో దానివల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్రీక్వెంట్లీ మోషన్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మోషన్స్ ఫ్రీక్వెంట్ కూడా రాకూడదు, అండ్ మోషన్ హార్డ్ కూడా రాకూడదు, మోషన్ వాటరీ కూడా రాకూడదు. ఇలా మనం మేనేజ్ చేసుకోవాలి. ఫ్రీక్వెంట్ అంటే దేనికంటారు, కొంతమంది ఒక 2 సార్లు పోతాను సార్ నేను అంటారు. సో 2 టైమ్స్ కాదు 3 టైమ్స్ పోయినా కూడా ఇబ్బంది లేదు.
దానికైనా ఎక్కువ సార్లు మీరు మోషన్ వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అంటేనే అప్పుడు మనకు ఇబ్బంది అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఈ రీజన్స్ ఉంటాయి. అండ్ కొంతమందికి మెడిసిన్ వల్ల ఉంటుంది అనమాట. అంటే కొన్ని మెడికేషన్స్ వాళ్ళకు పడవు, దానివల్ల కాన్స్టిపేషన్ ఈ ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ స్పెషల్లీ ఈ ప్రెగ్నెన్సీలో మనకు ఈ ప్రాబ్లం అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే లోపల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోవడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు పైల్స్ ఎఫెక్ట్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ దీంతో సహా మనకు ఏదైనా ట్యూమర్లు అయినాయి అనుకోండి, సో కడుపులో ఏమైనా ట్యూమర్స్ అవుతే కూడా మనకు ఈ పైల్స్ వ్యాధి అనేది రావడం జరగవచ్చు అనమాట. అండ్ దీంతో సహా చాలా ఎక్కువసేపటి వరకు ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes కొంతమందికి అలవాటు ఉంటుంది, వాళ్ళు రెస్ట్ రూమ్లో గడుపుతారనమాట. అది మొబైల్ చూసుకుంటూ కూర్చుంటారు, ఆలోచించుకుంటూ కూర్చుంటారు. ఇలా చేయడం వల్ల కూడా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కొంచెం వీక్ అయ్యి అక్కడ కూడా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటుంది. సో దిస్ ఈజ్ ద థింగ్, దీనివల్ల పైల్స్ వస్తుంది. సో పైల్స్ వచ్చినప్పుడు ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకుంటూ మెడిసిన్స్ అనేది యూస్ చేయాలి. సో హోమియోపతిలో వి డూ ద సేమ్ థింగ్. పైల్స్కి మెడికేషన్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఈ వ్యాధి దేనివల్ల వచ్చింది, ఆ కాన్స్టిపేషనా, ఐబిఎస్ఆ, లేదంటే వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, దానికి కూడా కరెక్ట్ చేస్తాం. అంటే బేసికల్లీ వాట్ వి డూ, మూల కారణం నుంచి మనం ఈ ప్రాబ్లమ్ని క్యూర్ అనేది చేసేస్తామన్నమాట. సో దిస్ ట్రీట్మెంట్ ఈస్ దేర్ ఫర్ ఇన్ హోమియోపతి అండ్ పర్మనెంట్ సొల్యూషన్ విల్ బి దేర్ ఫర్ యూ. డాక్టర్ గారు, ఎక్స్టర్నల్ పైల్స్ అండ్ ఇంటర్నల్ పైల్స్ గురించి చెప్పండి. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినాం కదండి, అది ఇంటర్నల్ పైల్స్ అన్నమాట. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పైల్స్ బయటికి, ములలు బయటికి కనపడంగానే ఇది ఎక్స్టర్నల్ పైల్స్ అని వాళ్ళు అనుకుంటారు. కానీ అలా కాదు. ఎక్స్టర్నల్ పైల్స్ డిఫరెంట్ ఉంటుంది, ఇంటర్నల్ పైల్స్ డిఫరెంట్. ఇప్పుడు వరకు నేను డిస్కస్ చేసిన ములలు కనబడతాయి, బయటికి వస్తుంది, లోపల మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది, నిలబడినప్పుడు లోపల వెళ్ళిపోతుంది, మోషన్ చేస్తున్నప్పుడు బయటికి వస్తుంది. ఇవన్నీ ఇంటర్నల్ పైల్స్లో ఉన్న గ్రేడ్స్. ఇందులో లోపల నుంచి బయటికి మనకు కనబడడం జరుగుతుంది. దీస్ ఆర్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఇది మలద్వారం బయటనే మీకు కనబడడం జరుగుతుంది అన్నమాట. ఇది ఆరిజిన్ బయట ఉంటుంది, అంటే లోపల నుంచి బయటికి రావడం కాకుండా బయటే పుట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దీనికి మనం ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము. ఇప్పుడు ఇందులో ఏంటంటే కంపేర్ చేసుకుంటే మనము ఎక్స్టర్నల్ పైల్స్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్ కండిషన్ అన్నమాట. ఇందులో మీరు కూర్చోవాలి అంటే కూడా విపరీతంగా నొప్పులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఒకవేళ థ్రాంబస్ ఫామ్ అయింది అనుకోండి, థ్రాంబస్ అంటే మనకు ఆ పైల్స్ లోపల కొంచెం బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అయిపోవడం జరుగుతుంది. సో ఆ బ్లడ్ క్లాట్ ఒకవేళ ఫామ్ అయింది అంటే విపరీతంగా నొప్పి అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ వెరీ టెండర్ టు టచ్. టెండర్ అంటే టచ్ చేసినా కూడా విపరీతంగా నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ కూర్చున్నా కూడా నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో బ్లాస్ట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ మెడిసిన్స్ తీసుకోగానే అది బ్లాస్ట్ అయిపోయి ఏమవుతుందంటే చిన్నగా, ఒకవేళ ఇంత పెద్దగా ఉందనుకోండి, అది మెల్లమెల్లగా ష్రింక్ అయిపోతూ వస్తుంది. ష్రింక్ అయిపోయి ఒక ట్యాగ్ లాగా, ఒక పులిపీర్ లాగా అక్కడ మారిపోవడం జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ పైల్స్. సో ఇంటర్నల్ ఉన్నా ఎక్స్టర్నల్ ఉన్నా మనకు హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మెడికేషన్స్ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక జాగ్రత్త మీరు ఏం తీసుకోవాలి ఇంట్లో అంటే స్లిట్ బాత్ అంటాము. స్లిట్ బాత్ చేయాలి ఖచ్చితంగా. ఆ స్లిట్ బాత్ ఏంటి అంటే ఒక టబ్లో కొంచెం గోరెచ్చిన నీళ్ళు పెట్టుకొని కొంచెం డెటాల్ దాంట్లో వేసుకొని ఒక 5 to 10 minutes అనేది దాంట్లో మీరు కూర్చోవాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఆ పైల్స్ ష్రింక్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. ఫర్దర్గా ఎనీ ఇన్ఫెక్షన్స్ కాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అనమాట. సో ఇది ఈ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈ ఎక్స్టర్నల్ ఇలా ఉంటాయి, ఇంటర్నల్ ఇలా ఉంటాయి, దీనికి ఐడెంటిఫై చేసి వెంటనే డాక్టర్కి కలిస్తే డెఫినెట్లీ యూ విల్ బీ హ్యావింగ్ అ గుడ్ రిజల్ట్ అనమాట. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్స్ అనేవి జెనెటికల్ ప్రాబ్లమ్స్ అనుకోవచ్చా?
ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మన ఫ్యామిలీలో ఒకవేళ ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యానోరెక్టల్ డిసీజ్, పైల్స్ లాంటివి డిసీజెస్ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్లీ మీకు వచ్చే అవకాశాలు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలా అని ఖచ్చితంగా రావడం మా నాన్నకు ఉంది నాకు కూడా ఖచ్చితంగా వస్తుంది అన్నట్లు ఏముండదు. కానీ ఫీమేల్స్లో కొంచెం ఎక్కువగా చూస్తాము, ఎందుకంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఎలా అంటే, కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, పీరియడ్స్ అప్పుడు హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల, డెలివరీ అప్పుడు హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల, అండ్ బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోవడం వల్ల, అండ్ ఈ లోపల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్స్ అనేటివి పెరిగిపోవడం వల్ల, ఇవన్నీ ఏంటంటే ఒక ట్రిగర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. సో దానివల్ల మీకు మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మీకు వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటున్నారు, ఎస్పెషల్గా ఫిస్లాండ్ ఫిషర్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి డైట్ చేంజెస్ అవసరం అంటారు? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది అంటారు? ఫిస్టులా అండ్ ఫిషర్ ఉన్న వాళ్ళలో చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇందులో ఫిషర్ ఉందనుకోండి, ఫిషర్ ఏంది అసలు అన్నట్లు చూసుకుంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ అ కట్ అన్నమాట. అంటే మనం ఎక్కడైనా పోతున్నాం, సడన్లీ ఒక స్క్రాచ్ తగిలింది, సో ఆ చేతికి మనకు స్క్రాచ్ తగిలింది అనుకోండి, అలాగే చిన్న స్క్రాచ్ మనకు యానల్ ఏరియాలో మలద్వారం దగ్గర స్క్రాచ్ వచ్చింది అంటే దానికి మనం ఫిషర్ అన్నట్లు చెప్తాము. సో ఫస్ట్ కంప్లైంట్ ఏం మీకు అనిపిస్తుంది, ఫస్ట్ లక్షణాలు ఎలా కనబడతాయి అంటే, బర్నింగ్ సెన్సేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే మండినట్టు అనిపించడం, అది మోషన్ చేసిన తర్వాత కొంతమందికి ఉంటుంది, మోషన్ చేస్తున్నప్పుడు కొంతమందికి అనేది రావడం జరుగుతుంది, అండ్ విజిబుల్లీ కనబడుతూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ అ ఫిషర్. ఇప్పుడు ఈ ఫిషర్స్ ఏంటంటే యూజువల్లీ ఒక వారం లోపల్లోనే ఆటోమేటిక్గా హీల్ అయిపోతాయి వితౌట్ ఎనీ మెడిసిన్స్. కానీ కొన్ని ఫిషర్స్ ఏంటంటే చాలా డీప్ ఉంటుంది అన్నమాట, అంటే కట్ లోపల వరకు అయి ఉంటుంది. సో ఆ లోపల వరకు అయిన కట్టులలో మనకు మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా లోపల వరకు అయిన కట్లలో ఏంటంటే బ్లీడింగ్ కూడా కనబడవచ్చు అన్నమాట. టిష్యూకి బ్లీడింగ్ తగలడం కానీ, లేదంటే అండర్ గార్మెంట్స్కి బ్లీడింగ్ తగలడం కానీ, మోషన్ చేసిన తర్వాత కొంచెం బ్లీడింగ్ అనేది అవ్వడం కానీ, ఇలా మనం చూస్తూ ఉంటాము ఈ ఫిషర్ కంప్లైంట్లో. ఇప్పుడు ఈ ఫిషర్ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మనం చేసుకుంటూ ఉండాలి ఇందులో అంటే, ద సేమ్ థింగ్ లైక్ పైల్స్ అన్నమాట. ఇక్కడ ఇది ఫిషర్ ఫామ్ ఎందుకు అవుతుంది, బికాస్ ఓవర్ ఎక్స్పాన్షన్. నార్మల్గా ఎంత హోల్ ఓపెన్ అవుతుంది, దానికైనా ఎక్కువ పెద్దగా హోల్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉందనుకోండి, ఆ టైంలో అవుతుంది. సో దట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ అ కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకమైనప్పుడు అలా జరుగుతుంది. సో అగైన్ వీ హ్యావ్ టు సీ కే బై సంథింగ్ మీకు పడతలేదు మీ ఫుడ్లో, అది నాన్ వెజ్ అయినా కావచ్చు. ముఖ్యంగా ఏమవుతుందంటే నాన్ వెజెస్ తిన్నప్పుడు దోస్ హూ డోంట్ హ్యావ్ హ్యాబిట్ వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాము. దాంతో సహా స్పైసీ ఫుడ్ చాలా తినే అలవాటు ఉంటుంది, లేదంటే ఎప్పుడైనా ఒక్కసారి చాలా స్పైసీ ఫుడ్ మనం తింటున్నాము, ఆ స్పైసీ ఫుడ్ మూలన కూడా కొంచెం బర్నింగ్ సెన్సేషన్, ఆ ఫిషర్స్ అనేటివి రావడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ కాన్స్టిపేషన్ ఆర్ ఇండైజేషన్ ఇన్ ద సెన్స్ మీకు మోషన్స్ కంటిన్యూ ఫ్రీక్వెంట్స్ రావడం జరుగుతుంది, లేదంటే లూజ్ మోషన్స్ అయిపోతుంది, దాంతో అవుతుంది అన్నమాట. అండ్ ఫైబర్లెస్ డైట్, కొంతమంది వెయిట్ లాస్ కోసమని ఫైబర్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటారు, దానివల్ల కూడా మనకు ఈ ప్రాబ్లం అనేది ఏర్పడవచ్చు. సో ఏం చేయాలి, కొంచెం అరటిపండు కానీ, క్యాబేజెస్ అని, లేదంటే ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ యూ కెన్ టేక్ ఇన్ దిస్ సినారియో అనమాట. సో దీనివల్ల ఏంటంటే మోషన్స్ అనేటివి కొంచెం నార్మల్ రావడం జరుగుతుంది. సో ఈ మోడిఫికేషన్ వెన్ ఎవర్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద పైల్స్ ఆర్ ఎల్స్ ఫిషర్. ఇప్పుడు ఫిస్టులా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి, ఫిస్టులా ఉన్నప్పుడు ఏం చూడండి, ఎక్కువగా ఆయిలీ ఫుడ్ అనేది మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతో సహా బేసన్తో చేసే ప్రోడక్ట్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. జస్ట్ లైక్ అవుట్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, మనకు మిర్చి బజ్జీలు ఉంటాయి, బోండాలు ఉంటాయి. సో ఇలాంటివి అనేది మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతో సహా ఏంటంటే కొంచెం పుట్నాలు ఉంటాయి, సో ఇలాంటివి కూడా మీరు అవాయిడ్ చేయాలి. బికాస్ దీంతో పర్స్ ఫార్మేషన్ అనేది కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సో
ఇలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటూ అండ్ రెగ్యులర్లీ ఎగ్జామిన్ కూడా చేస్తూ ఉండాలి. చిన్నగా ఉంది కదా వదిలేద్దాం అన్నట్లు కాకుండా ఇనిషియల్ స్టేజ్లోనే మెడిసిన్స్ తీసుకుంటే పూర్తిగా తొందరగా క్యూర్ అవుతుంది అనమాట. ఎస్ సార్. డాక్టర్ గారు, జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే ఫిషర్స్, ఫిస్టులా, పైల్స్కి కారణమవుతుంది అంటుంటారు. ఇది నిజమేనా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే చూడండి, దెర్ ఆర్ మల్టిపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే చాలా ఉంటుంది. ఇప్పుడు పేగుళ్ళలో ప్రాబ్లం ఒకవేళ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు మనకు పైల్స్, ఫిషర్ అనేది రావచ్చు. పేగులకైనా పైన అంటే మన ఈసోఫిగస్ అండ్ స్టమక్లో వచ్చిందనుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అది మళ్ళీ డిఫరెంట్ GERD కానీ లేదంటే హైపర్ యాసిడిటీ కానీ అల్సర్స్ కానీ డియోడినల్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్లో మారడం జరుగుతుంది అనమాట. పేగుల్లో అంటే వేరే వ్యాధులు జస్ట్ లైక్ వాళ్ళకు సరిగ్గా అరగట్లేదు, దానివల్ల ఏమవుతుంది కాన్స్టిపేషన్, లేదంటే లూజ్ స్టూల్స్, లేదంటే లోపల ఏదైనా చిన్న చిన్న ట్యూమర్లు అయినాయి, లేదంటే లోపల కొంచెం అల్సర్స్ అయినాయి, ఇక్కడ మన పేగుల్లో అల్సర్స్ అయినాయి. సో దానికి మనం కొలైటిస్ అని చెప్తాము, దానికి నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ IBS అని ఉంటుంది పేగుళ్ళలో ప్రాబ్లం, సో ఆ IBS ఉన్నప్పుడు దీనికి కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇలా ఈ టైప్ ఆఫ్ నెగ్లెక్షన్ వల్ల కూడా మీకు ఇబ్బంది అనేది రావచ్చు. సో ఇనీషియల్ స్టేజెస్లోనే మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఈ ప్రాబ్లం అసలు రాకుండా కూడా చూసుకోవచ్చు అనమాట. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చూడండి, ఈ ప్రాబ్లమ్స్లో మనకు పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు చెప్తాము, అండ్ ఆఫ్టర్ సర్జరీ కూడా మన దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తారు. సో వీ ట్రీట్ పేషెంట్స్ విత్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్. ఇందులో మనకు 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. ఒకటి ద రీజన్ బిహైండ్ ద పైల్స్, అంటే పైల్స్ దేని మూలన వచ్చింది దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఆ పైల్స్ని తగ్గించడానికి మెడిసిన్స్ అనేది ఇస్తామన్నమాట. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా కూడా దీనికి కాపాడుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.